ఈవేళ మిమ్మల్ని నేను ఇంటర్వ్యూ చేయాలనుకోవటం ఒక వ్యక్తికి ఒక చిరకాల వాంఛ లాంటిది. ఆ వ్యక్తి పేరు మీకు ఇప్పుడు చెప్తున్నాను. ఆ వ్యక్తి గురించి మీ అభిప్రాయాన్ని మీరు స్పష్టంగా తెలియజేయాలి. ఆయన పేరు సత్యగోపాలం. ఓహ్, వండర్ఫుల్ పర్సన్ అండి సత్యగోపాలం. నాకు అమెరికాలో చాలా వరకు అంటే నేను జాక్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్ అంటారు. అన్నిట్లో నాకు సంగీతం, సాహిత్యం, యోగా అన్నిట్లో ప్రవేశం ఉంది. కానీ దేంట్లో అంటే సినిమాల్లో నేను నిష్ణాతుడనే ఐ అగ్రీ దట్. అంటే నేను ఐ టేక్ దట్ క్రెడిట్. ఎందుకంటే సినిమా పాటలు కానివ్వండి, సినిమాలు అది నిశ్వాసాలు అయిపోయాయి. కానీ అదే రాజకీయాలు కొద్దిగా తెలుసు నాకు. అంటే రాజకీయాలు మొత్తం నాకేంటంటే హిస్టరీ నాకు చాలా ఇష్టం. అంటే ఏ ఇంటి పేరు ఏ కమ్యూనిటీలో ఉంటుంది, ఏ గ్రామంలో ఉంటుంది, అవి ఇట్ హాస్ నథింగ్ టు డూ విత్ కాస్ట్ ఫీలింగ్. అదేంటి నాకు చిన్నప్పటి నుంచి అదొక ఉత్సుకత. సో అలాంటి ఏ టాపిక్ అయినా సరే, సామాజిక, రాజకీయ, భౌగోళిక, ఏ రకంగా ఒక అంశం ఇస్తే వాటిని కూలంకుషంగా చర్చించే వాళ్ళు ఇద్దరే ఉన్నారు నాకు తెలిసి. ఒకటి కేసీ అని, కేసీ చౌదరి అతని పేరు. కేసీ అంటారు, కేసీ చేకూరి, చేకూరి ఇంటి పేరు చేకూరి. సత్యగోపాలం గారి ద్వారా విన్నాను. అతను ఒకడు డాలస్లో ఉంటాడు, నాకన్నా చిన్నాడు. బాగా మేమిద్దరం బ్రదర్స్, ఏం సోదర, మంచి నాకు బాగా క్లోజు. ఇద్దరం బాగా సేమ్, వీ షేర్ సేమ్ July 21st బర్త్డే. మేమిద్దరం. తనకి మంచి పట్టు ఉంది భాష మీద కానివ్వండి, ఏదైనా ఒక పద్యం చెప్పగలడు, ఇలా కంద పద్యం, అది ఒక అద్భుతమైన. నేను ఐ ఆల్వేస్ ఎన్వీ దట్. అది అసూయ చెందుతాను. తనకున్న ఏ టాపిక్ అయినామండి కేసీ అన్నగ్రహంగా మాట్లాడతాడు. అలానే సత్యగోపాలం మా దూర బంధువే, ఇక్కడ బాపట్ల. అద్భుతమైన పర్సన్. అంటే అతను ఆ కంపోజర్ కానివ్వండి, ఎక్కడ ఎవరిని నొప్పించడు, ఎక్కడ నొప్పించే సమస్య లేదు. ఈ సందర్భంగా అందరికీ చెప్పదలుచుకున్నాను ఈ విషయం. అంటే సత్యగోపాలం ఈజ్ ఏ యూనిక్. ఈవెన్ కేసీతో మాట్లాడినప్పుడు కూడా కేసీ ఆల్సో ఎక్నాలెడ్జెస్ దట్. సత్య గారు నిజంగా వెరీ వెరీ నాలెడ్జబుల్ అండి, నాకన్నా నాలెడ్జబుల్ అని ఒక సందర్భంలో ఆయన చెప్పాడు. ఏ టాపిక్ అయినా ఇప్పుడు మొత్తం అదివరకు 284, 94 ఇప్పుడు మనకి. అయితే మొత్తం ప్రతి నియోజకవర్గంలో క్యాండిడేట్స్ రెండు వైపులు ఎవరెవరు ఉన్నారు, వాళ్ళ బలాబలాలు ఏంటి, వాళ్ళ ప్రోస్ కాన్స్ ఏంటి, అలానే అక్కడ సామాజిక పరిస్థితులు ఏంటి, కుల సమీకరణలు ఏంటి, మొత్తం కొట్టిన పిండి అతనికి. సో ప్రతి క్యాస్ట్, ఇప్పుడు చాలా క్యాస్ట్లు మనం చూస్తూ ఉంటాం. ఇప్పుడు సపోజ్ యాదవులు ఉన్నారు, వాళ్ళల్లో అంటే సారీ అండి, అంటే ఆ డిఫరెన్స్ చాలామంది మనకు తెలియదు. కురుములు అని ఉన్నారు, అవునా, యాదవులు ఉన్నారు. వాళ్ళల్లో ఆ డిఫరెన్స్ చెప్పగల ఏకైక వ్యక్తి నాకు తెలిసి వీళ్ళిద్దరు. నేను చాలాసార్లు వీళ్ళని కన్సల్ట్ అవుతూ ఉంటాను. అంటే చాలా నాకు డౌట్స్ ఉన్న విషయంలో ఇద్దరు. ఈ సందర్భంగా మీరు సత్యగోపాలం గురించి అడిగారు, అలానే కేసీని కూడా ఆ సందర్భంగా ఒకసారి మనం గుర్తు చేసుకున్నాం. మీ కుటుంబ నేపథ్యం సార్ క్లుప్తంగా అయినా సరే. మాది పర్చూర్ అంటే ఒకప్పుడు 1969 దాకా ఓల్డ్ గుంటూరు జిల్లా అనేవాళ్ళు. అది అప్పుడు ఒంగోలు దాకా ఉండేది, తర్వాత ప్రకాశం జిల్లా అయింది. ఇప్పుడు మళ్ళీ నెల్లూరులో ఒక భాగం, గుంటూరులో ఒక భాగం తీసి ప్రకాశం, మళ్ళీ ఆ గుంటూరు భాగాన్ని మళ్ళీ వెనక బాపట్ల జిల్లాగా మార్చారు ఇప్పుడు. సో మేము 10 మంది, మా నాన్నగారు మొత్తం మాది వ్యవసాయ కుటుంబం, చిమట, మాదంతా ఒకే గోత్రం ఉంటుందండి మొత్తం అన్ని చోట్ల. నేను చాలా దీని మీద మా మూలాలు చాలా నాకు బాగా ఇష్టం. మా మూలాలు ఎక్కడెక్కడ, మా ముత్తాతలు చాలా ఒక 5-6 లెవెల్స్ దాకా వెళ్ళాము. సో మా యాక్చువల్గా మా రూట్స్ వచ్చేసి గుంటూరు సబర్బను, పొత్తూరు అని చిలకలూరుపేట రూట్లో ఉంటుంది. అక్కడ ఏసీ కోల్డ్ స్టోరేజెస్ ఉంటాయి. అక్కడి నుంచి చిమటవారిపాలెం అనే ఒక ఊరికి కొన్ని వందల సంవత్సరాల క్రితం వాళ్ళు, ఈ మార్టూరు పర్చూరు మధ్యలో ఉంటుంది. అక్కడి నుంచి పక్కనే ఉన్న చిందగుంటపాలెం, నూతలపాడు, ఈ 3 ట్రయాంగిల్లో ఉంటాయి. అక్కడ చిమట వాళ్ళంతా ఉండేది. మా సెక్ట్ ఆ పొత్తూరు నుంచి వచ్చిన వాళ్ళు. సో ఎందుకంటే పొత్తూరులో మా దేవర ఉంది, చిమట అది అలా చెప్పగలుగుతున్నాం. కాబట్టి ఇక్కడ ఈ ట్రయాంగిల్లో మా కుటుంబం, మా నాన్నగారు వాళ్ళు మొత్తం 10 మంది. నిరుపేద కుటుంబమే, వ్యవసాయ కుటుంబం. వెన్నపూస వ్యాపారం చేసి వాళ్ళల్లో మట్టిలో మాణిక్యంలాగా మా బాబాయ్, మా నాన్న తర్వాత 2 ఏళ్ళు చిన్న చిమట గాంధీ గారని
ఆయన అమెరికాలో ఇప్పుడు గత ఆల్మోస్ట్ 45 ఆయన గురించి సత్యగోపాలం గారి ద్వారా విన్నాను నేను. విన్నారు. ఆయన అప్పట్లో కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో పిహెచ్డి చేశారు. చేశారు. ఆయన నాకు స్ఫూర్తి. మీరు వెళ్ళాలి, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలని స్ఫూర్తి. అలా నన్ను చిన్నప్పటి నుంచి కూడా నేను ఎప్పుడు స్కూల్ ఫస్ట్ వచ్చేవాడిని. 10th క్లాస్లో కూడా నేను పర్చూరు తాలూకా ఫస్ట్. సో నన్ను చిన్నప్పటి నుంచి గారాబం చేసేవాళ్ళు, వీడు అమెరికా వెళ్తాడు అని. నేను కూడా అలానే ఆ గోల్తోనే ఉండేవాడిని. అదే నా చేతులు చూస్తే ఎప్పుడు పొలం పని చేసిన వాళ్ళలాగా ఉండను. ఏ రోజు చేయాల్సిన అవసరం కూడా రాలేదు. ఏ రోజు అంటే పల్లెటూరు నుంచి వచ్చినా కూడా నాకు ఏ రోజు చేయాల్సిన అవసరం రాలేదు. థ్యాంక్స్ టు మై ఫ్యామిలీ. శ్రీమతి గారు, పిల్లలు మాధవి, సమ్మెటి ప్రసాద్ గారు అని, వాళ్ళది కృష్ణా జిల్లా, బందరు చిలకలపూడి. వాళ్ళ మా ఇన్లాస్. అంటే యాక్చువల్గా సమ్మెట్ అంటే వాళ్ళు ముక్కోళ్ళు అండి. ముక్కోళ్ళు తెలుసు. ముక్కోళ్ళు అక్కడ రూట్స్ మొత్తం. ఇప్పటికీ శ్రీకృష్ణదేవరాయలు వాళ్ళ వారసులమని వాళ్ళు అన్ని శాసనాలు కూడా ఉన్నాయి కొన్ని. సో అది వాళ్ళ నేపథ్యం. తర్వాత మా పిల్లలు ఇద్దరు, పూజా విద్య, పెద్దమ్మాయి 22, 27 ఇద్దరికి. పెద్దమ్మాయి ఆల్రెడీగా పిఎస్ అయిపోయి జాబ్ చేస్తుంది లాస్ట్ 1 year నుంచి. చిన్నమ్మాయి 3rd year. పరిమిత కుటుంబం, బాగా సంతోషంగా ఉన్నాం. అంటే ఇంకా మీరు కొత్త పెళ్లి కొడుకులాగా ఉన్నారు. ఏంటి ఆరోగ్య పాటలండి నాకు తెలిసి నేను ఇంకా 20s 30s అక్కడే స్ట్రక్ అయ్యాను కాలేజ్ డేస్లో. అంటే నాకు ఆ బాలు ఆ రొమాంటిక్ సాంగ్స్ వింటామో మరి ఏంటో నాకు ఇప్పటికీ నేను 50 ఏళ్ళు వచ్చినా 50+, ఇప్పుడు నేను 53. కానీ ఇప్పటికి కూడా నాకు ఇది తీయని వెన్నెల రేయి, తొలి వలిపే తీయనిది, ఈ పాటలే నాకు అవే అలానే అవే వింటూ అదే ధ్యాస, అదే శ్వాస అది అనుకుంటున్నాను. అదొకటి. ఇంకోటి అండి, నేను ఏది ఐ డోంట్ టేక్ ఇట్ టు మై హార్ట్. ఇప్పుడు స్టాక్స్ నాకు బాగా వీ ప్లే అ లాట్ అండ్ వీ లూజ్ మనీ మిలియన్స్ అండ్ వీ గెయిన్. అది పెద్దగా నేనేంటంటే ఐ డోంట్ టేక్ ఇట్ టు హార్ట్. అది వస్తున్నాయి. ఇప్పుడు వర్స్ట్ కేసు ఏమవుతుంది నాకేంటంటే ఆ పల్లెటూరు నుంచి రావటం అనేది ఒక రకమైన ధీమా నాకు. వర్స్ట్ కేసులు ఏమవుతుంది, అన్నీ పోతాయి ఉన్నాయి మొత్తం నైట్ రోడ్ మీదకి వస్తాం. అట్లీస్ట్ ఊరికి వెళ్ళొచ్చు కదా, మాకంటూ ఒక ఊరు ఉంది వెనక, కనీసం తిండి తినడానికి దానికి ఇబ్బంది ఏమి ఉండదు కదా. అది. ఇంకోటి ఏంటంటే నేను నా నినాదం సంపాదించిన దాంట్లో ప్రతి ఒక్కళ్ళు ఇక్కడి నుంచి అమెరికాకు 2 సూట్ కేసులతోనే వెళ్ళేది. 2 సూట్ కేసులతో వెళ్ళిన వాళ్ళు ఒక 30-40 ఏళ్ళ తర్వాత వాళ్ళ అదృష్టాన్ని బట్టి, వాళ్ళ సామర్థ్యాన్ని బట్టి మిలియన్స్ సంపాదిస్తారు. నేను కంఫర్టబుల్గానే ఫైనాన్షియల్లీ ఐ గుడ్ పొజిషన్. సో నేను నా 20% ఐ వాంట్ టు గివ్ బ్యాక్ టు కమ్యూనిటీ ఆర్ సొసైటీ. ఇప్పుడు 100 అడుగుల విగ్రహం ఒకటి కట్టించాము పర్చూరులో. సో ఏదైనా నేను ఇప్పుడు అవధానం అనేది ఒక మంచి అద్భుతమైన ప్రక్రియ. తెలుగు వారికి మాత్రమే సొంతమైంది. అది ఒక పూర్వజన్మ సుకృతం. ఇప్పుడు నేను ఒక పద్యం ఇచ్చి ఒకటి ఉత్పలమాల ఇప్పుడు అల్లమంటే నా వల్ల కాదు. అది నాగభూషణం లాగా చెల్లెలు కాపురంలో కాళ్ళు గజ్జి కాళ్ళు అన్నట్టు గల్లు గల్లు అన్నది అసలు పాట అలా. సో నా వల్ల కాదు అది. కానీ చేసే వాళ్ళని నేను ఆరాధిస్తాను. వాళ్ళు నాకు దైవ సమానులు. వాళ్ళందరికీ సహాయం చేస్తాను. ఇంకా అదే 20% నేను ఐఎమ్ కమిటెడ్. కానీ దానికి ముందేంటి, ఒక 100 రూపాయలు నువ్వు దానం ఇచ్చే ముందు 1000 రూపాయలు సంపాదించినప్పుడే నువ్వు దానం ఇవ్వాలి. అంతేగాని 100 రూపాయలు సంపాదించి 100 రూపాయలు ఇస్తే నువ్వు రోడ్డు మీదకి వస్తావు. దాన్ని దానం అనరు, దాన్ని వెర్రితనం అంటారు. అవి తెలుగు రాజ్యం ప్రేక్షకులకి శ్రీనివాస్ చిమ్మట గారు అందించినటువంటి వారి అంతరంగ ఆవిష్కారం. ఈ అంతరంగ ఆవిష్కారం మిమ్మల్ని ఎంతగానో అలరిస్తుందని ఆశిస్తూ మీ చిల్లగట్టు శ్రీకాంత్. చాలా సంతోషం. ఇంకో విషయం అండి ముగించే ముందు సోదరా, బాలు గారితో నాకు ఎన్ని అనుభవాలు ఉన్నాయంటే ఒకరోజు ప్రత్యేకంగా మళ్ళీ ఇంకో రోజు కూర్చుందాం. తప్పకుండా. ఆయన చెప్పిన విశేషాలు మొత్తం నా మస్తిష్కంలో అలా నా జీవితాంతం అలా పదిలంగా భద్రంగా ఉన్నాయి. వాటన్నిటిని ఒకరోజు మళ్ళీ ఆవిష్కరిద్దాము. తప్పకుండా ఇంకోసారి మనం నెక్స్ట్ నా ఇండియా ట్రిప్లో విల్ సిట్ బ్యాక్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. ముఖ్యంగా నాకు ఎంతో ఆనందంగా ఉందంటే శ్రీకాంత్ అంటే యు ఆర్ ఏ ఫ్రెండ్, యు ఆర్ లైక్ బ్రదర్ టు మీ. అంటే తెలుగు భాష మీద అంటే మీ నేపథ్యం మొత్తం తెలుసు నాకు. మీకు ప్రింటింగ్ ప్రెస్ ఉంది, ఎన్టీఆర్తో మీ ప్రయాణం, పుస్తకాలు రాయటం, యు ఆర్ ఏ వండర్ఫుల్ పర్సన్.
ఇంకా మీరు ఉన్నత శిఖరాలను అందుకొని ఇంకా మంచి ఉజ్వల భవిష్యత్తుని అందుకుంటారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాను. Please do subscribe to Telugu Rajyam channel. Please do subscribe to Telugu Rajyam channel. Please do subscribe to Telugu Rajyam channel. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.